హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. మళ్ళీ పాడియండి. ఏంటి సెలబ్రేషన్స్ అనుకుంటున్నారా? బర్త్డే సెలబ్రేషన్స్ అండి. నా బర్త్డే అయితే అయింది 3 days బిఫోరు. అయితే మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్, అలాగే మా ఆఫీస్ స్టాఫ్, అలాగే మా రాజేంద్ర గారు నా బర్త్డే అయితే చాలా బాగా జరిపారండి. మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా, ముఖ్యంగా మా రాజేంద్ర సార్ కూడా చాలా బాగా చేశారు. ఈ అరేంజ్మెంట్ అంతా కూడా ఆయనే చేశారు, ఈ పార్టీ రూమ్ అన్నీ కూడా. అలాగే మా ఫ్యామిలీ వచ్చారు. నా బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. ఈ గిఫ్ట్ మా తమ్ముడాల వైఫ్ అయితే నాకు ప్రజెంట్ చేశారు. శారీ సూపర్గా ఉంది. శారీ అయితే చాలా బాగుంది. మా తమ్ముడాల వైఫ్ ఇచ్చిన శారీ. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. అలాగే అందరూ కూడా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా డ్యాన్స్లు అయితే వేశారు. కానీ ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేయమన్నారు. సరే, ఎందుకని నాకు వచ్చిన 2 స్టెప్లు ఏదో అలా వేసాను. ఎందుకంటే అందరికీ కూడా కంపెనీ ఇవ్వాలి కాబట్టి ముందు మనం స్టార్ట్ చేస్తే కదా అందరూ వస్తారు. నాకైతే చాలా ఆనందం అయితే అనిపించింది. మార్నింగ్ అయితే మొత్తం మా ఫ్యామిలీ అండ్ అలాగే మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చారండి. ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాం. పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అలాగే కేక్ కటింగ్ అయిపోయింది. అందరూ కూడా కేక్స్ అయితే తీసుకున్నాం, తిన్నాం. అలాగే ఈ అరేంజ్మెంట్ అంతా కూడా కారణం మా రాజేంద్ర సార్ అండి. మాకు చాలా మంచి వ్యక్తి. ఆయన ఆఫీస్లోని, మా బిజినెస్లోని, అలాగే ఇలాంటి సెలబ్రేషన్ చేయడం కూడా ఒక బ్రదర్ అండి. నిజంగా అంత బాగా చూసుకుంటారు ప్రతి ఒక్కరిని కూడా, స్టాఫ్ అందరినీ కూడా. మా బ్రదర్ సూపర్గా అందరితో కూడా బాగుంటారు. అలాగే బిజినెస్ విషయంలో కూడా అలాగే బాగుంటారు. నా బర్త్డే ఇంత గ్రాండ్గా చేసిన మా రాజేంద్ర సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇవన్నీ కూడా చూసారా, డాన్స్లు ఎలా వేస్తున్నారో మా తమ్ముడు వాళ్ళ వైఫ్, నా ఫ్రెండ్స్, సిస్టర్. అలాగే ఇంకా చాలామంది రావాలండి. యాక్చువల్లీ మార్నింగ్ కుదరదు అన్నారు, అందుకే ఈవినింగ్ అయితే వచ్చారు. అది కూడా నాకు సర్ప్రైజ్ చేశారు. పార్టీ రూమ్కి అరేంజ్ చేశారు మా సిస్టర్స్ కూడా. అలాగే ఇంకేముంది, బర్త్డే అయితే ఫుల్గా గ్రాండ్గా ఎంజాయ్ చేసాం. అలాగే ఇంకా మరి ఫుడ్ విషయానికి వస్తే మనం తగ్గేది లేదు కదా. అలాగే మయూరి హోటల్కి అయితే వెళ్ళాం. ఫుడ్ అది కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అక్కడితో ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ స్టాఫ్ అందరితో కూడా అయిపోయింది, అందులో ఫ్యామిలీ కూడా. ఇప్పుడు ఎప్పటి నుండో ఎన్నో ఏళ్ల అనుబంధం మై సిస్టర్స్, మై ఫ్రెండ్స్ అండి. ఇప్పటికీ అప్పటికి నేను ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటాను, నాకు 3 అక్క చెల్లని. కానీ వాళ్ళ ఇద్దరు కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అంటే నాతో కలిపి 3 అక్క చెల్లని చెప్పాను. వాళ్ళిద్దరూ నాకు చాలా బెస్ట్ అండి. అందరికన్నా, అంటే ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్షిప్లో అందరికన్నా మాది 27 years అనుబంధం అండి మా ఫ్రెండ్షిప్ కారణం. ఇప్పటికీ అప్పటికి అలాగే ఉన్నాం, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు. వాళ్ళైతే కాస్త రావడానికి లేట్ అయింది, కానీ ఈ అరేంజ్మెంట్స్ మా పిల్లలైతే నాకు చేశారు. చాలా, అంటే నాకే తెలియదు అంత సర్ప్రైజ్ చేశారు. అందుతో రెడీ అయిపోయి ఈవినింగ్ అయితే మళ్ళీ పార్టీకి అయితే వచ్చాం. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరేనండి నా బెస్ట్. ఇప్పటికే కాదు ఎప్పటికీ నా బెస్ట్ వాళ్ళేనండి. ఇంకెంతమంది వచ్చినా తర్వాతే అవుతారు, కానీ వీళ్ళు మాత్రం నా బెస్ట్. చాలా మంచి వ్యక్తులు. ఏదైనా మన కష్టంలో సుఖంలో ఉన్నారంటే ఒక ఫ్రెండ్స్ అంటారు కదా,
అలాగా వీళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్. నా బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు కట్ చేసే కేక్ అయితే థర్డ్ కేక్. ఇలాగా సడన్ సర్ప్రైజ్ కూడా చేశారు. ప్రతి ఇయర్ బర్త్డేకి ప్రతి ఇయర్ ఉండే వీళ్ళిద్దరేనండి. ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ డే అండ్ బర్త్డేస్ అందరివి కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి బర్త్డే కూడా బాగా చేసుకుంటాను. ఈ బర్త్డే ఇంకొంచెం బాగా చేసుకున్నాను. అంటే యాక్చువల్లీ నేను మార్నింగ్ నుండి మా ఫ్రెండ్స్తోనే ఉంటాను. ఫ్యామిలీతో నైట్ చేసుకుంటాం, నైట్ సెలబ్రేషన్స్. మార్నింగ్ అంతా పిల్లలు ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోతాం బయటికి. కానీ ఇయర్ నాకు ఆఫీస్లో ప్లస్ మా అక్కలు మా ఫ్రెండ్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇంకేముంది, పార్టీ రూమ్లో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫుడ్ చేయడానికి అయితే వచ్చాం. అలాగే చిన్న షాపింగ్ కూడా చేసుకొని ఇంకా అలా హోటల్కి అయితే వచ్చాం. రాయల్ దర్బార్ హోటల్కి అయితే వెళ్ళామండి. బ్యూటిఫుల్గా ఫుడ్ అయితే ఉంది, మాకు నచ్చింది. ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నారు. ఇంకా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం చక్కగా. ఫొటోసు, డ్యాన్సు, కేక్ కటింగ్స్ అన్నీ అయిపోయండి. ఇంకా మార్నింగ్ వెళ్ళిందని నైట్ 10:30 అయింది. మార్నింగ్ 10కి వెళ్ళాను, నైట్ 10:30 అయింది పార్టీ అంతా ముగిసినప్పటికీ. మా పిల్లలు కూడా చక్కగా అరేంజ్ చేశారు. సూపర్గా అయితే జరిగింది. నాకైతే ఈ బర్త్డే చాలా హ్యాపీ అనిపించిందండి. వన్స్ అగైన్ నా బర్త్డే ఇంత గ్రాండ్గా చేసిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అలాగే ఎక్స్పెషల్లీ రాజేంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా నచ్చిందో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.